కార్యక్రమాన్ని నిర్వహించారు. 80 మందికి NMMS స్కాలర్షిప్స్ ఇచ్చారు. దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. వేదిక మీద పెద్దలు పావులు రమేష్ గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ రెడ్డి, భాష్యం శివ, ఇంకా అనేక మంది పెద్దలు DYO గారు ఉన్నారు, విశ్వరత్నం గారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. 3 విషయాలు చెప్తానండి. NMMS స్కాలర్షిప్ మీరు ఎంటర్ కాబోతున్నారు. అందులో ఇది చూసేది మీకు 3 చిన్న ప్రశ్నలు చెప్తాను. చిన్నప్పుడు మా మేస్టర్ అడిగి మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, ఇదేంటిది? కర్చీఫ్. ఓకే, ఈ కర్చీఫ్ని మీ అమ్మగారి ఇంట్లో ఉతికి ఆరేసింది, గంటలో ఆరిపోతుంది. మీ అమ్మగారు ఒకేసారి 5 కర్చీఫ్లు ఉతికి ఆరేసింది, ఎంతసేపు కాదు? ఓకే, అదే రీజనింగ్. గంటలోనే ఆరుద్ది. కానీ చిన్నప్పుడు మేము అందరం 5 గంటలు వేసామండి. ఓకే, ఒక పిల్లి ఒక ఎలుకని 3 పిల్లులు 3 ఎలుకలు ఎంతసేపు లేదు? రోడ్డు చచ్చిపోయింది. ఏంటంటే అయితే పిల్లలు వేసాడు. ఆన్సర్ చెప్తారండి అన్నాడు. మామూలుగా అందరూ చెప్పే ఆన్సర్ సండేస్ ని మానవతా సంస్థ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఖచ్చితంగా రోజు పాల్గొనేటట్టుగా పేరెంట్స్ కూడా చూసుకోవాలి. ఉపాధ్యాయులు కూడా పిల్లలను తీసుకొచ్చే ఏర్పాటు చూసుకుంటే రెగ్యులర్ గా వస్తే చక్కగా ప్లానింగ్ ప్రకారం చదువుకుంటారు. లాస్ ఉంటాయి, డిఫరెంట్ లాస్, అవన్నీ మీరు ఫండమెంటల్స్ ఇవి. ఈ ఫండమెంటల్స్ అన్ని తీసుకుంటే అలానే సోషల్ స్టడీస్ హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, సో ఇవన్నీ మీరు ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ తో నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే మీకు అందరికీ స్కాలర్షిప్ వస్తుంది. ఒకటే కాదు, మీరు IAS కావచ్చు, IPS కావచ్చు, దేనికైనా సరే ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడేది. మీ భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే సబ్జెక్టు మీరు 8th క్లాస్లో నేర్చుకోవడం మీ అదృష్టంగా భావిస్తారు. 50 మంది సెలెక్ట్ అయి ఉన్న ప్లేస్ ఎక్కడ ఉండదు అనేది మనకి ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ గ్రేట్. ఒక్క ప్లేస్లోనే 80 మంది పిల్లలు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా గ్రేట్ విషయం. అది మన NMMS ఫ్రీ ట్రైనింగ్ ద్వారా మనం గుంటూరులో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సక్సెస్ అయింది. ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో మీరు సెలెక్ట్ అవుతారు. మీలోనే చాలామంది IASలు, IPSలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. ఈ దేశానికి మీరు ఒక ఆణిముత్యాలు లాంటి వాళ్ళు అవుతారని చెప్పి మరీ ఆశిస్తాం. మెటీరియల్ లేకుండా మనం ప్రోగ్రామ్ చేయలేమన్నప్పుడు సతీష్ నువ్వు బ్యాక్గ్రౌండ్ బుక్స్ విషయం అనేది మెటీరియల్ అనేది నేను చూస్తానన్నారు. లాస్ట్ ఇయర్ 2012లో కూడా అదే చేశారు. చాలా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఎడ్యుకేషన్ లో ఒక బ్రాండ్ సుమారు 1,75,000 మంది విద్యార్థులకి విద్య అందిస్తూ సుమారు 20,000 మందికి ఉపాధి చూపిస్తూ అద్భుతంగా గుంటూరు అంటే భాష్యం అని బ్రాండ్ క్రియేట్ చేసిన రామకృష్ణ గారు ఈ హాల్ ఇవ్వటం జరిగింది. అలాగే మీరు కూడా ఈ హాల్ ఇవ్వటానికి వారు సమ్మతి తెలియజేశారు. సార్కి ఈ రోజు కొంచెం ఫీవర్గా ఉండటం. గుంటూరు జిల్లా మానవతా స్వచ్ఛంద సంస్థని ముందుకు తీసుకెళ్తూ
ఎన్నో రకాలైన మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలు పావులూరు రమేష్ గారికి, కోట శ్రీనివాసరావు గారికి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. NMMS ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి 4-5 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒక ప్రధాన కారణం మధ్యలో బడి మానేయటం ఆపాలని, మధ్యలో బడి మానేయటం అనే ఆ ప్రయత్నాలు విద్యార్థులు ఆపుతారని, విద్యను కొనసాగిస్తారని, కొనసాగించడానికి ఒక ప్రేరణగా ఉంటుందని ఇదొక కారణం. మన రాష్ట్రంలో ఎంతమంది మానుకుంటున్నారు తెలుసా? ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతిలో చేరిన విద్యార్థులు 5వ తరగతి వచ్చే లోపల 2 లక్షల మంది మానుకుంటున్నారు. 2 లక్షల మంది మానుకుంటున్నారు. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ మానుకునే వాళ్ళ సంఖ్య పెరిగి వారు నిరక్షరాస్యులుగా మారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 34వ స్థానంలో ఉంది అక్షరాస్యతలో. ఎన్నో స్థానం? మొత్తం ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 36 ఉన్నాయి. ఆ దృఢమైన సంకల్పం, ఆ విజయ సాధన, ఆ పట్టుదల ఇవన్నీ మీరు ఇప్పటి నుంచే, ఈ వయసు నుంచే రావాలి. దానికి NMMS ఒక పునాదిగా ఉంటుంది. నేను మిత్రుడు సతీష్ గారికి చెప్తున్నా, ప్రతి ఆదివారం ఈ ట్రైనింగ్లో మొదట ఒక 1/2 అవర్ అనేక మంచి విషయాలపైన మంచి మంచి రిసోర్స్ పర్సన్స్ని, మంచి మంచి స్పీకర్స్ని ఆహ్వానించి వారి మాటల ద్వారా మీలో చైతన్యం రావడానికి, మీరు జాగృతులు కావడానికి, మీరు పట్టుదల పెరగడానికి ఉపయోగపడేట్టుగా కృషి చేస్తాం.